హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈ వీడియోలో అయితే మీ అందరికి ఒక మంచి ప్రోడక్ట్ ని, మీకు చాలా యూజ్ అయ్యే ప్రోడక్ట్ ని చూపించబోతున్నాను. ఈ ప్రోడక్ట్ అన్బాక్స్ చేయడానికి అండ్ యూజ్ చేయడానికి అయితే నేను చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను. నాతో పాటు మీరు కూడా దీని అన్బాక్సింగ్ వీడియోని అయితే చూసేయండి. ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్ని కూడాను మనం అన్బాక్స్ చేస్తూనే మాట్లాడుకుందాం అన్నమాట. ఈ లెగ్ మసాజర్ ని నేను ఫ్లిప్కార్ట్ నుంచి అయితే ఆర్డర్ చేశానండి. అండ్ దీని లింక్ ఏమన్నా ఉంటే గనక తప్పకుండా నేను డిస్క్రిప్షన్ లో అయితే పెడతాను. అండ్ ప్యాకేజింగ్ విషయానికి వస్తే కనుక చాలా మంచిగా ప్యాక్ చేసి ఇచ్చారండి. ఎక్కడ కూడా డ్యామేజ్ అయితే అవ్వలేదు. మాకు చక్కగా నీట్ గా వాళ్ళు ఎట్లా సెట్ చేసి ఇచ్చారో అలాగే ఉందన్నమాట. డెలివరీ టైంలో కూడా ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. అండ్ ఇంకొక విషయం అండి, మన ఛానల్ ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. అండ్ మీకు తెలిసిన వాళ్ళకి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుందంటే కనుక ట్రై చేస్తారనమాట. దీన్ని పెద్దవాళ్ళకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు మోకాల నొప్పులతో అట్లా బాధపడుతూ ఉంటారు కదా. ఇంట్లో ఉంటూనే ఈజీగా దీంతో వాళ్ళు లెగ్ మసాజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. దీన్ని యూజ్ చేయడం కూడా చాలా సింపుల్ అండి, ఏముండదు. దీనికి మిడిల్ లో ఇట్లా బటన్స్ అయితే ఇచ్చారు. దీన్ని ఎలా ఆపరేట్ చేయాలో కూడా నేను చెప్పాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. ఓన్లీ పెద్దవాళ్ళనే కాదు, ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. చాలా ఎక్కువగా అలసిపోయినప్పుడు ఎవరికైనా సరే కూడా బాడీ పెయిన్స్, లెగ్ పెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో దీన్ని ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. బాగా ట్రావెల్ చేసి వచ్చినా కూడా ఇలాంటిది ఒకటి ఇంట్లో ఉంటే హాయిగా అనిపిస్తుంది. ఇలాగా లెగ్స్ పెట్టుకునే దగ్గర క్లాత్ తో జిప్ అటాచ్ చేసి ఇచ్చారనమాట. మనకి ఇది కావాలంటే మొత్తం దాని జిప్ మొత్తం తీసేసుకోవచ్చు అనమాట. ఆ క్లాత్ మొత్తాన్ని ఓపెన్ చేసుకుని మనం క్లీన్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ అయితే ఇట్లాగా స్విచ్ ఆన్ చేసుకోవాలి. ఫస్ట్ స్విచ్ ఆన్ చేసుకున్న తర్వాత మనకి పవర్ బటన్ దగ్గర అయితే ఇలా బ్లింక్ అవుతూ ఉంటుంది. ఆ పవర్ బటన్ ని క్లిక్ చేస్తే చాలు ఆన్ అయిపోతుంది. చాలా సింపుల్ అండి, ఎంతో రిలాక్సింగ్ గా అనిపిస్తుంది అనమాట దీన్ని యూజ్ చేస్తుంటే. దీన్ని ఈజీగానే ఒక రూమ్ నుంచి ఇంకొక రూమ్ కి క్యారీ చేసుకోవచ్చండి. ప్రాబ్లం ఏమి ఉండదు, మరీ ఎక్కువ వెయిట్ ఏమి ఉండదు అనమాట. మనకి కావాలంటే హాల్లో పెట్టుకోవచ్చు, బెడ్రూమ్ లో పెట్టుకోవచ్చు, ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ప్రాబ్లం ఏమి ఉండదు. మంచిగా రిలాక్స్ అవ్వచ్చు. ఇష్టం అండి, హాయిగా చక్కగా అందులో 2 లెగ్స్ పెట్టేసుకుని హాయిగా హాల్లో పెట్టుకుని టీవీ చూసుకోవాలంటే టీవీ చూసుకోవచ్చు. లేదంటే ఏదైనా బుక్ చదువుకోవాలన్నా కూడా మంచిగా మసాజ్ చేస్తూ ఉంటుంది కింద. మీరు చక్కగా రిలాక్స్ గా బుక్ అలాంటివి కూడా చదువుకోవచ్చు అనమాట. చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఈజీగా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు మనం. నెక్స్ట్ అసలు ఎలా వర్క్ అవుతుందో చూద్దాము. మిడిల్ లో ఇక్కడ బటన్స్ ఉన్నాయి కదా, నేనైతే ఇక్కడ ఫుడ్ దగ్గర ప్రెస్ చేశాను. కింద చూసారు కదా, ఫుడ్ దగ్గర మూవ్ అవుతూ ఉంది నేను కింద ప్రెస్ చేసేసరికి. నెక్స్ట్ దాని పక్కనే మనకి లెగ్ ఆల్రెడీ అది ఆన్ చేసే ఉంది. నేనైతే ఇప్పుడు ఆఫ్ చేశాను అనమాట. ఆఫ్ చేసేసరికి లెగ్ దగ్గర ఏమైందంటే ఇక్కడ మూవ్ అవటం ఆగిపోయింది. ఓన్లీ ఫుడ్ దగ్గరే మూవ్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఆన్ చేశాను నేను. ఇప్పుడు లెగ్ దగ్గర మళ్ళీ మూవ్ అవుతుంది అనమాట. అంటే బ్లూ కలర్ లో వచ్చినాయి కాబట్టి 2 అక్కడ వర్క్ అవుతున్నాయి, ఆన్ లో ఉన్నాయని. థర్డ్ వచ్చేసి ఏంటంటే వైబ్రేటింగ్ మోడ్ అనమాట. అందులో చూపించడానికి ఏమి ఉండదండి, అది ఫీల్ అయితేనే తెలుస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి ఇక్కడ ఫైర్ సింబల్, హాట్ సింబల్ ఉంది కదా, ఇదేంటంటే వార్మ్ గా ఉండడానికి. దాన్ని నేను అక్కడ ప్రెస్ చేస్తున్నాను కదా, ఏంటంటే లెవెల్స్ చూపిస్తున్నారు. లెవెల్ 0, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అలా 3 మోడ్స్ ఉంటాయి అనమాట దాంట్లో కూడాను. నెక్స్ట్ బటన్ వచ్చేసి ఏంటంటే టైమర్ అన్నమాట. మనం ఎంత టైం కావాలంటే అంత టైం సెట్ చేసుకోవచ్చు. 5 మినిట్స్ అట్లా పెరుగుతూ ఉంటుంది. అప్ టు 30 మినిట్స్ వరకు ఉంటుంది. మళ్ళీ స్టార్టింగ్ మనకి 5 మినిట్స్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఆప్షన్ ఉంది చూసారా, అదేంటిదంటే ఇంటెన్సిటీ అన్నమాట. మనకి ఎంత హైలో కావాలి అని చెప్పేసి. దీంట్లో కూడా మోడ్స్ ఉన్నాయి, H1, H2, H3 అలా మోడ్స్ ఉన్నాయి అన్నమాట. సో ఓవరాల్ గా ఇదండి దీని యూసేజ్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట. దీనికి ఓన్లీ అట్లా బటన్సే కాదు, ఇలా రిమోట్ తో కూడా మనం ఆపరేట్ చేసుకోవచ్చు. మనం కొంచెం దూరంలో ఉండి ఆపరేట్ చేసుకోవాలన్నా, వేరే వాళ్ళు ఎవరైనా ఆపరేట్ చేయాలన్నా చేయొచ్చు అనమాట. 2 ways లో కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. మీకు ఇంకా ఈ వీడియో గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేనైతే తప్పకుండా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇప్పటి వరకు ఈ వీడియో చూసారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.